వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. శ్రీకాకుళం మన సంకల్ప్ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి దేశంలో ప్రజలందరినీ భారతదేశంలో అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారితో ప్రజానికాన్ని కూడా దేశ ప్రజలందరికీ కూడా సమన్వయం చేసి వారందరి సామర్థ్యాన్ని కోరే మార్గంలో దానిలో భాగంగా శ్రీకాకుళం 7 రోడ్ల కోడలిలో ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్ ఆపోజిట్ లో నిర్వహించిన వికసిత్ సంకల్ప యాత్ర నిర్వహించడం జరిగింది. దేశ ప్రజల ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి పథకాలు అమలు పట్ల విశేషమైనటువంటి ప్రజాదరణ ఉన్నది. అలాగే ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపినటువంటి నరేంద్ర మోడీ గారి పట్ల ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల 5వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని అభివృద్ధి చేశారని రాజ్యసభ సభ్యులు ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు కొనియాడారు. సంకల్ప యాత్రలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గారి ద్వారా దేశంలోని ప్రజలందరినీ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారితో ప్రజానీకాన్ని అందరినీ కూడా దేశ ప్రజలందరినీ కూడా సమన్వయం చేసి వారందరి సమర్థాన్ని కోరే దానిలో భాగంగా ఈరోజు శ్రీకాకుళంలో వికసిత సంకల్ప యాత్ర నిర్వహించడం జరిగింది. దీనిలో నాతో పాటు మా జిల్లా అధ్యక్షులు ఉమామేశ్వరరావు గారు, పార్టీ సీనియర్ నాయకులు పూజి తిరుపతిరావు గారు, అలాగే వేణుగోపాల్ గారు, ఇతర అనేక మంది సభ్యులు, స్థానిక అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. దేశ ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క అభివృద్ధి పథకాల అమలు పట్ల విశేషమైనటువంటి ప్రజాదరణ ఉన్నది. అలాగే ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపినటువంటి నరేంద్ర మోదీ గారి పట్ల ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 5వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని అభివృద్ధి చెందించడం పట్ల కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజల్ని కాపాడి ఒక వ్యాక్సిన్ ద్వారా సురక్ష కవచం ఏర్పాటు చేసినటువంటి మోదీ గారి పట్ల, అలాగే మహిళా అభ్యుదయానికి, సంక్షేమానికి, సాధికారతకు మోదీ గారు చేస్తున్నటువంటి అపారమైనటువంటి కృషి పట్ల మోదీ గారి హయాంలో జనవరి 22వ తేదీ రామ మందిరంలో అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంలో మోదీ గారంటే అపారమైనటువంటి ప్రజల్లో విశ్వాసం, అభిమానం ఉన్నాయి. సో దాన్ని వారు చేసినటువంటి కార్యక్రమాలని ప్రజల దాకా తీసుకువెళ్ళి ఇంకా మిగిలిన వారు ఎవరైనా ఉంటే లబ్ధిదారులుగా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో ఈ వికసిత సంకల్ప యాత్ర చేపట్టడం జరుగుతోంది. దానిలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం పర్యటనకు రావడం జరిగింది.